నీకు రాసి పెట్టుంటే అది ఎక్కడికి తిరిగి తిరిగి అయినా నీ దగ్గరికే వస్తా అని పెద్దోళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా ప్రస్తుతం నేను ఎవరితో ఉన్నానో. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తోటి ఉన్నాము. మీరు 2 సార్లు పోటీ చేసిరు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మీకు. మరి ఎలా ఉంది ప్రచారం, ఎలా ముందుకెళ్తున్నారు? ఒకటి బ్రదర్, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాను అంటున్నారు కదా. నేను ఓడిపోయలేదు, 2 సార్లు కూడా గెలిచినట్టు. ఎట్లా అంటే ఎంఐఎం పార్టీ నుండి, అంటే ఓల్డ్ సిటీకి పరిమితమైనటువంటి పార్టీని న్యూ సిటీలో హిందువులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, బీసీలను ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో అవకాశం కల్పిస్తే ప్రజలు 42,000 ఓట్లు వేసి స్వాగతించినారు. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ 42,000 హృదయాలను గెలుచుకున్నాను నేను. నెక్స్ట్ రాజకీయ అవకాశం రాకపోతే స్వతంత్ర అభ్యర్థికి వేస్తే 20,000 మంది నన్ను ఓట్లేసి ఆశీర్వదించారు. అది హైదరాబాద్లోనే చరిత్ర. సో అది నా గెలుపనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు గతంలో బీఆర్ఎస్ అనేక కుట్రలు పని నాకు అవకాశం రాకుండా చేసింది. ఈరోజు మీరు ఇప్పుడు అన్నారు రాసి పెట్టుంటే ఎటు తిరిగి వస్తుందని మీరే అంటున్నారు ఇప్పుడు. సో రాసి పెట్టుంది, ఇది ప్రకృతి నిర్ణయం. ఇది భగవంతుడు రేవంత్ అన్న రూపంలో, కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి మాకు అవకాశం కల్పిస్తున్నాడు. ప్రజలకు అండగా నిలబడే వ్యక్తిగా నా సర్వేలలో నన్ను గుర్తించడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకన్నా ఎక్కువ మా ప్రాంత ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు.